అందరికీ నమస్కారం. అక్షరధార ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో వానర సేనను కలిచివేశాడు. మాయా సీత తలను అందరి ఎదుట తెగ నరికాడు. అంతా శోకంలో మునిగిపోయారు. విభీషణుడు అది మాయ అని వారికి నచ్చచెప్పాడు. యాగం చేయకుండా, ఇంద్రజిత్తుని నికుంభలకు వెళ్లకుండా అంగదాది వీరులతో హనుమంతుని భుజాలపై ఎక్కి లక్ష్మణుడు నికుంభులకు వెళ్ళాడు. భీకర పోరు జరిగింది. లక్ష్మణుడు మహేశ్వర అస్త్రాన్ని ఇంద్రజిత్తుపై సంధించాడు. ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు జయం పలుకుతూ రాముని వద్దకు చేరుకున్నారు. ఇంద్రజిత్తు మరణంతో రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రునిలా విజృంభిస్తున్నాడు. శ్రీరాముడి విలువిద్య పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్య రథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుని తలలు నేలరాలుతున్నాయి. కానీ వెంటనే మరొకటి మొలిచింది. ఇలా అనేకసార్లు నరికిన మళ్ళీ తలలు మొలుస్తూనే ఉన్నాయి. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు. విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. శ్రీరాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు. సీతను స్వీకరించడానికి శ్రీరాముడు నిరాకరించాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అగ్ని సీతను వెంటబెట్టుకొని రాముని దగ్గరకు వచ్చాడు. సీత శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్ని ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు శ్రీరాముడు. విభీషణుడు రాముని ఆజ్ఞతో వానర వీరులను సత్కరించాడు. విభీషణుడు వానరులు తోడురాగా పుష్పక విమానంపై సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని భరతునికి సీతారామ లక్ష్మణుల ఆగమనం గురించి తెలిపాడు. భరతుడు ఆనందంతో అయోధ్యను అలంకరింపమని చెప్పాడు. పాదుకలను తన తలపై ధరించి ఎదురేగి సీతారామ లక్ష్మణులకు ప్రణమిల్లాడు. లంకా యుద్ధ వివరాలు విని అయోధ్య పౌరులు ఆశ్చర్యభరితులయ్యారు. శ్రీరామ పట్టాభిషేకానికి సుముహూర్తం నిశ్చయమైంది. శ్రీరాముడు రాజుగా, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తులయ్యారు. ఇంతటితో రామాయణంలోని యుద్ధకాండ ముగుస్తుంది.